వెల్కమ్ టు మోజెస్ పెట్ లాడ్జ్ ఛానల్. మనం ఇప్పుడు బోడుప్పల్లో ఉన్నాం. బోడుప్పల్ నుండి చెర్లపల్లికి అయితే వెళ్ళడం జరుగుతుంది. చెర్లపల్లిలో కొన్ని విజువల్స్ రికార్డ్ చేయడం అని వెళ్తున్నా. ఆల్రెడీ ఒక వీడియో రీసెంట్గానే అప్లోడ్ చేసిన, చాలామంది చూసినారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరలా కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్రజలందరికీ, అండ్ కొన్ని వీడియోలు రికార్డ్ చేద్దామని అయితే ప్రస్తుతం చెర్లపల్లికి బయలుదేరడం జరుగుతుంది. ఈ విజువల్ రికార్డ్ చేస్తుంది వచ్చేసి November 5th. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి చెంగిచెర్ల నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అనమాట. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ రూటు. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే ఇటు సైడ్ బోడుప్పల్ నుంచి కూడా ఇలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ బోడుప్పల్లో 100 feet రోడ్ పడుతుంది ఫ్రమ్ ఇక్కడ నుంచి చెంగిచెర్ల వరకు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్లీ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, బట్ అక్కడ వర్క్ జరుగుతుండడంతో మనం ఈ గలీలో నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఒక మంచి పరిణామమైన చెప్పాలి పెద్ద రోడ్డు పడడం అనేది. మనం ఆ గల్లీలకేని బయటకు వచ్చి ఇలా మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం అనమాట. ఇదే ఇందాక మీకు చెప్పినగా స్టార్టింగ్లో 100 feet రోడ్ అవుతుందని. ఇక్కడనే పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట, మీరు చెక్ చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది బోడుప్పల్ టు చెంగిచెర్ల రోడ్డు వెడల్పు అనే వీడియో చూసినారు. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి కంటెంట్ తీసే ఛానళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. ఎంతో టైం పెట్టాలి, ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి, అండ్ తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, వెళ్ళాలి, షూట్ చేయాలి. తీరా తీసిన తర్వాత వాటికి 1000-2000 వ్యూస్ కూడా రావు. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుండి నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్. మన చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటియో మనకు తెలుసుకుంటే బాగుంటుందని ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్తోనే ఈ వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. రెస్పాన్స్ ఎలా ఉన్నా 100 వ్యూస్ చూసినా, నేను 10 వ్యూస్ చూసినా, 10,000 వ్యూస్ చూసినా. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయినప్పుడు చాలా వ్యూస్ వచ్చినాయి మనకు, thousands of వ్యూస్. అన్నీ చూసినా మనకు కొత్త ఏం కాదు. అండ్ ఈ ఛానల్ కొత్తది, మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ కనబడుతుండొచ్చు. పాత వాళ్ళు చాలామందికి తెలుసు. మనం ఎన్నెన్నో ఛానల్స్లో ఇలాంటి వీడియోస్ పెడుతూ వచ్చినా, మీరందరూ ఆదరిస్తూ వచ్చినారు. లెఫ్ట్ వెళ్తే టెలిఫోన్ కాలనీ, వన్ ఆఫ్ ద ఫేమస్ కాలనీ ఇన్ బోడుప్పల్ అనమాట. అండ్ ఈ రకంగా అయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. టైం ఉన్నప్పుడు చూడండి. ఇలాంటి కంటెంట్ చూసేవాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఛానల్ వారికి షేర్ చేయండి. జస్ట్ ప్రేమతోటి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, అదొకటి కొట్టిరనుకోండి. ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరికి కూడా హోమ్ బటన్ మీద, హోమ్ స్క్రీన్ మీద ఈ వీడియోను చూపించే ప్రయత్నం చేస్తుంది యూట్యూబ్ కూడా. యూట్యూబ్ అనేది ఆల్గారిథం బేస్డ్గా పనిచేస్తుంది. ఫ్యూచర్లో వీలైతే యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే వీడియోలు కూడా చేద్దాం. బట్ అవి కూడా ఇట్లనే మోటో వ్లాగింగ్ చేస్తూనే చెప్పుకుంటూ వెళ్ళిపోతా. కానీ ప్రతి వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది, అండ్ కొన్నిసార్లు యూస్ఫుల్ వీడియో కూడా ఉంటుంది. ఇంకా మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కుదిరినప్పుడు మ్యాక్సిమం అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. బట్ ఇమీడియట్గా అంటే చెప్పలేము, బట్ డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా ఈ బోడుప్పల్ నుంచి ఈ చెంగిచెర్ల అండ్ చెర్లపల్లి రూట్లో ట్రావెల్ చేసినారా, చేస్తే మీకున్న మెమరీస్ ఏంటి అనేది కూడా వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చెంగిచెర్ల అనేవారికి చాలామందికి మేకల మండి గుర్తొస్తుంది. ఎస్, అక్కడ హోల్సేల్ ధరలకే మనకు మేకలు, గొర్రెలు అన్నీ దొరుకుతాయి. కేజీ మటన్ 500 రూపాయలకే దొరుకుతుంది విడిగా. దానికి సంబంధించి కూడా ఒక వీడియో మనము రీసెంట్గానే అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే ఛానల్లో ఉంటుంది. చెంగిచెర్ల మేకల మండి అని ఉంటుంది. ఒకసారి మీకు దాని గురించి ఏదైనా తెలియకపోతే ఆ వీడియో చూసి తెలుసుకోండి. ఇలా మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే చెంగిచెర్ల 200 feet మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కలుస్తాం. అండ్ అక్కడ కర్రు దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, చెంగిచెర్ల విలేజ్ లోపలికి వెళ్తాం అన్నమాట. మన ఇష్టం ఎలా అన్న వెళ్ళొచ్చు. ఇట్లా లెఫ్ట్ వెళ్ళి బస్ స్టాప్కి వెళ్తాం, ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కిన చెంగిచెర్ల బస్ స్టాప్కి వెళ్తాం అన్నమాట మనం.
మనమైతే అట్ ప్రజెంట్ లెఫ్ట్ రూట్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్ట్రైట్ అయితే వెళ్ళడం లేదు. అండ్ స్ట్రైట్ వెళ్ళి రైట్ కొట్టేసినాం అనుకోండి, మనం వరంగల్ హైవేకి వెళ్ళిపోవచ్చు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మనకు టచ్ అవుతుంది. సో మనం ఈ కారు లెఫ్ట్ చూస్ చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టోటల్గా గ్రీన్ కలర్ వీటిని కంచెగా పెట్టినారు కదా, దీని పక్కనే మనకు ఒక కుంటలాగా ఏర్పడుతుంది అనమాట. వర్షం పడ్డప్పుడల్లా ఫుల్ నీళ్ళు ఉంటాయి అండ్ వర్షం పడనప్పుడు మొత్తం ఎండిపోయి ఉంటుంది. విజువల్లో చూపిస్తున్నాగా చూడొచ్చు. ఇది చెరువా లేకపోతే కుంట అనేది నాకైతే అంత ఐడియా లేదు. దీని గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇది చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఎండాకాలం మొత్తం ఎండిపోయి ఉంటుంది, వర్షాలు పడ్డప్పుడు అయితే ఇట్లా నిండుగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనము చెర్లపల్లికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ వస్తుంది. చెంగిచెర్ల బస్ స్టాప్ వస్తుంది. ఆ చెంగిచెర్ల బస్ స్టాప్ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళిపోతే చెర్లపల్లికి వెళ్ళిపోవచ్చు. ఎస్, లాంగ్లో మీకు కనబడుతుంది కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, వరంగల్ హైవేకి మనం కనెక్ట్ అవుతాము. అండ్ స్ట్రైట్గా మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అలా స్ట్రైట్ వెళ్ళిపోతేనే మేకల మండి వస్తుంది చెంగిచెర్లది. అండ్ ఇటు నుంచి మనము లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ సైడ్ మనం వెళ్తున్నాం కాబట్టి. చూడండి, ఇక రాంగ్ రూట్లో అనేది ఇండియాలో సర్వసాధారణం. నేను ఇట్లా టర్న్ చేసుకుంటున్నా, ఇమ్మీడియట్గా ఒక ఆయన ఇట్లా వచ్చేసిండు ముందుకి. ఇక్కడనే చెంగిచెర్లలో బస్ డిపో ఉందన్నమాట. చాలా బస్సెస్ అయితే ఉంటాయి చెంగిచెర్లకి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడనే యూటర్న్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్తాయి. చెంగిచెర్లలో డిపో ఉండడం వల్ల మీకు అఫ్జల్గంజ్ నుంచి కానీ చాలా ఏరియాస్ నుంచి చెంగిచెర్లకు బస్సులు మీకు అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి రైట్ సైడ్లో బస్సు ఆగి ఉంది కదా, సికింద్రాబాద్ బస్సు అది. ఇక్కడనే యూటర్న్ తీసుకొని వెళ్తాయి అనమాట. ఇదే లాస్ట్ పాయింట్ చెంగిచెర్లలో బస్సులు వచ్చేటివి. కొన్ని చెర్లపల్లికి కూడా బస్సులు ఉన్నాయి. చెర్లపల్లికి ఏమేమి బస్సులు ఉన్నాయి అనేటిది మనము వీడియో అయితే పెడుతున్నాం, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకేమైనా సందేహాలు ఉంటాయి దేని గురించి అయినా, ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి అయినా, చెంగిచెర్ల గురించి అయినా, బోడుప్పల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అయినా, వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూయర్స్, మన ఛానల్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా చాలా నాలెడ్జ్ ఉంటుంది, మనకంటే ఎక్కువ కూడా. వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఇది బ్యూటిఫుల్ రోడ్. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, చెంగిచెర్ల నుంచి చెర్లపల్లికి పోయే రోడ్డు. ఇక్కడ మీకు తెలుసు అనుకుంటా, దాదాపు చాలామందికి గ్యాస్కి సంబంధించిన కంపెనీలు ఉంటాయి, మొత్తము పెట్రోలియంకి సంబంధించిన కంపెనీలు కూడా ఉంటాయి. ఎస్, మనం వచ్చేసినాం చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే మల్లాపూర్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుండి మనము స్ట్రైట్ వెళ్ళిపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండ్ చెర్లపల్లి బస్ స్టాప్ అలా వెళ్ళొచ్చు. వెల్కమ్. ఇదే ఇండస్ట్రియల్ ఏరియా. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనే బోర్డు కనిపిస్తుందిగా మనకు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళొచ్చు అన్నమాట. అలా లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, మనం చెర్లపల్లి బస్ స్టాప్కి వెళ్ళొచ్చు. ఆ బస్ స్టాప్ నుంచి రైట్ కొడితే మనం అలా రాంపల్లికి కూడా వెళ్ళొచ్చు. ఆ బస్ స్టాప్ నుండి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళా మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఏదైతే ఓల్డ్ ఎంట్రన్స్ ఉందేనో ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం. అలా అలా బీసీఎల్ అదంతా ఇక రూట్ ఉంటూనే ఉంటుంది అనమాట. అది ఆ రూట్లో కూడా వీలైనప్పుడు మనం మోటో బ్లాగ్ షూట్ చేద్దాం. మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఎక్కడికైనా ట్రావెల్ చేసినారా? చేస్తే మీరు ఎలా ఫీల్ అయినారు? చాలామందికి ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంతా బాగానే ఉంది, కానీ అక్కడ దాకా రీచ్ అవ్వడమే పెద్ద కష్టం అని చాలామంది అయితే ఫీల్ అయినారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా, ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా చెప్పినారు అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా చెర్లపల్లి టు ఎక్కడికైనా ట్రావెల్ చేసినారా? చేస్తే వీడియో కింద కమెంట్ చేయండి. ఎలా రీచ్ అయినారు అనేది ఏదన్నా మీకు రూట్ తెలిసి ఉంటే
ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మీ వల్ల ఎవరికన్నా ఒకరికి ఉపయోగం అవుతుంది, కొత్తగా చూసే వాళ్ళకి, రావాలనుకున్న వాళ్ళకి. ఎస్, చెప్పినా కదా కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి చెర్లపల్లి రైల్వే స్టేషన్. లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి బస్ స్టాపు, లెఫ్ట్ వెళ్ళిపోతే మనము రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళడం లేదు, బస్ స్టాప్కి వెళ్తున్నాం. అండ్ ఇంకొక రూట్ కూడా ఉన్నది, అక్కడ నుంచి కూడా మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయి లెఫ్ట్ కొట్టినాం అనుకోండి, మళ్ళీ ఆ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇదిగోండి బ్రిడ్జ్ అని చెప్పిన కదా, ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. కొంచెం కిందికి దిగానే ఇమ్మీడియట్గా లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్ వెళ్ళిపోతే మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగగానే ఇమ్మీడియట్గా రైట్ సైడ్లోనే మనకి చెర్లపల్లి బస్ స్టాప్ కనిపిస్తుంది. కింద రైల్వే ట్రాక్ ఉంటుంది అన్నమాట. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ డెడ్ ఎండ్లోనికి వచ్చేసినాం. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ వీడియోలో మనము బోడుప్పల్ నుంచి చెర్లపల్లి బస్ స్టాప్ దాకా అయితే రావడం జరిగింది. అండ్ మీకు ఇంకా ఏ రూట్లో వీడియోస్ కావాలనే వీడియో కింద కామెంట్ చేయండి. బోడుప్పల్ నుంచి అయితే చెర్లపల్లి చాలా దగ్గరగా ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు. బట్ బోడుప్పల్ నుండి చెర్లపల్లికి ప్రజెంట్ ఎలాంటి బస్ ఫెసిలిటీస్ అయితే లేవు. బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి ఒక బస్సు ప్రజెంట్ తిరుగుతుంది, 50B అనే బస్సు. చెంగిచెర్లకు వస్తే మళ్ళీ మీరు చెర్లపల్లికి రావచ్చు. ఇంకా ఫ్రీక్వెంట్గా ఆటోలు కూడా వస్తే బాగుంటాయి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాప్. లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం వెళ్ళిపోతాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.